హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆదాయ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నా ఏపీ రేరా ఐడి నెంబర్ A0903222154 అండి. సో మీకు ఇప్పుడు ఒక ప్రాపర్టీ నేను చూపిస్తానండి. సో ఇది మనకి 2 ఎకరాల 30 సెంట్లు అండి. మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నది. సో ఇది ఎక్కడంటే ఈ ప్రాపర్టీ మనకి కొత్త వలస నుంచి అరకెళ్ళే రూట్లో నిమ్మలపాలెం జంక్షన్ అని వస్తుందండి. ఆ జంక్షన్కి మనకి రైట్ సైడ్ వస్తే ఇక్కడ మనకి సిద్ధార్థ నగర్ అని చెప్పి ఉడా లేఅవుట్ ఉంటుందండి. దీని ఎల్పీ నెంబర్ 14/2023, అది 32 ఎకరాలు. సో రెడీ టు కన్స్ట్రక్షన్ ఇందులో ఇల్లులు అవి ఉన్నాయి. సో దీనికి ఆపోజిట్లోనే మనకి ఈ 2 ఎకరాల 30 సెంట్లు అనేది సేల్కి వచ్చిందండి. సో ఆ రోడ్డుకి ఆనుకుని ఉండేదంతా మనకి ఎకరం 5 to 6 years చెప్తున్నారు. అది మనకి నేషనల్ హైవే మనకి కొత్త వలస నుంచి అరకు 516E అండి. సో ఇదేంటంటే మనకి నిమ్మలపాలెం జంక్షన్ నుంచి మనకి వయా బలిగొట్టం మీదుగా అర్ధన్నపాలెం వెళ్ళే రూట్ అండి. ఇది 80 అడుగుల రోడ్ అండి. సో మనకి ఇది కొత్త వలసకి 3 కిలోమీటర్ల డిస్టెన్స్ అండి. సో వైజాగ్కి ఒక 30 కిలోమీటర్ల డిస్టెన్స్. సో ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి చాలా బాగుంటుందండి. సో ఇక్కడ మీరు ఎవరైనా రిసార్ట్స్ అలాంటివి కట్టే ఆలోచన ఉన్న వాళ్ళకి రీజనబుల్ ప్రైజెస్లో పక్కనే చెరువు అది ఉంది, చుట్టూ కొండలు, అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుందండి. సో ఆపోజిట్లో కూడా ఇల్లులు ఉన్నాయి. సో మీరు ఏమైనా చిన్న చిన్న ప్లాటింగ్ చేసుకునే ఆలోచన ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగానే ఉంటుందండి. ఎక్స్టెంట్ ఇది 80 అడుగుల రోడ్డు కానుకొని ఉందండి. సో ఇది పెద్ద రోడ్డే కాబట్టి మీరు మీ ఏం చేయాలనుకుంటే అది చేసుకోవచ్చు. సో లోపల చిన్న చిన్న ప్లాటింగ్ చేసుకోవచ్చు, విల్లాస్ చేసుకోవచ్చు, ఇండివిజువల్ హౌసెస్ కొత్త వలస పెందుర్తి మండలాల్లో కడుతున్నారు, అదైనా చేసుకోవచ్చండి. సో రోడ్డుకి ఆనుకొనే ఉంది. అటుపక్క 516 ఈ కూడా దగ్గరే, ఇది 80 feet రోడ్డు దగ్గరే. ఇలాగెళ్తే మనకు అర్ధనపాలెం కొత్త వలసకి 3 km అండి. చుట్టూ కాంపౌండ్ వాళ్ళ కట్టి ఉంది. సో క్లియర్ టైటిల్ అండి. సో మీరు కొత్త వలస సైడు ఇలాంటి ఎకరాస్ చూద్దాం అనుకుందాం, రెడీ టు కన్స్ట్రక్షన్ ఏదో ఒకటి మీ మనసులో ఉన్న ప్రాజెక్టు మీరు ఏమనుకుంటున్నారో దానికి ఇది కొంచెం సూటబుల్ అనేది అనుకుంటుందండి. సో మనకి ఎక్కడ డివియేషన్ లేకుండా మొత్తం చుట్టూ కాంపౌండ్ వాళ్ళంతా కట్టేసి ఇస్తున్నారు. 80 feet రోడ్డుకి ఆనుకొని ఉంటుంది. సో కొంతమందికి 80 feet రోడ్డుకొని ఆనుకొని వాళ్ళు ఉంటే కొంతమంది హై రైజ్డ్ కూడా ప్లాన్ చేస్తారండి. సో హై రైజ్డ్ కావాలంటే మినిమం 80 feet రోడ్డు ఉండాలి, లేదా 100 feet రోడ్డు ఉండాలండి. సో హై రైజ్డ్ అపార్ట్మెంటు కొత్త వలసలో కడదాం అనుకున్న వాళ్ళకి బాగానే ఉంటుందండి. సో ఇటువైపు హై రైజ్డ్ ఇంక రాలేదు. ప్రశాంత్ విహారు ఇలాంటివన్నీ అపార్ట్మెంట్స్ అయితే చాలా ఉన్నాయండి. సో ఇది 80 అడుగుల రోడ్ ఫేసింగ్ అండి. ఆ పక్కనే మనకి సిద్ధార్థ నగర్ లేఅవుట్ అండి. సో మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి బాగానే ఉంటుందండి. సో ఇది ఈ ప్రాపర్టీ మనకు వచ్చిందండి. సో ఇలాగ మీకు సో ఎకరాస్, ఓపెన్ ప్లాట్స్, ఇండివిజువల్స్, విల్లాస్ ఏమైనా మీ దగ్గర ఉంటే అమ్మాలన్నా మేము అమ్మి పెడతాం, లేదా మీకు కావాలన్నా మీకు మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు, మీ పర్పస్ తగ్గట్టు మేము చూపిస్తామండి. సో ఇది మనకి 2 ఎకరాల 30 సెంట్లు. పర్ ఎకరా కాస్టు 2.5 కోట్లు చెప్తున్నారు. అంటే సెంటు 2.5 లక్షలు పడింది. సో నిమ్మలపాలెం కొత్త వలసకి 3 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుందండి. సో ఇదండి ప్రాపర్టీ. మొత్తం చుట్టూ కాంపౌండ్ వాల్ వేసి ఉంది. సో హై రైజ్డ్కి ఇది మన పనికిరాదండి, ఎందుకంటే హై టెన్షన్ వైర్లు ఉన్నాయి. సో రిమైనింగ్ ఏదైనా రిసార్ట్స్ వాటికి పనికి వస్తుందండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.